So good evening dear students of grade 10. Right now today in this session we are going to start a new chapter from grade 10 mathematics. Okay. Already మనం 8th చాప్టర్ అయినటువంటి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, అలాగే 9th చాప్టర్ అయినటువంటి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, అలాగే 14th చాప్టర్ అయినటువంటి ప్రాబబిలిటీ అండ్ అలాగే స్టాటిస్టిక్స్, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. సో ఈ 6 యూనిట్స్కి సరిపడినటువంటి బేసిక్స్ క్లాసు ఫౌండేషన్తో పాటు ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఏవైతే రాబోతున్నాయో కాన్సెప్ట్ వైజ్ అవి కూడా మీకు వీడియో చేసి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎవరైతే వినలేదో వాళ్ళు ఒకసారి క్లాసెస్ అని వినండి. రైట్ నౌ టుడే ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద చాప్టర్ నెంబర్ 7. 8, 9 ఆల్రెడీ అయిపోయింది. 8th చాప్టర్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th వచ్చేటప్పటికి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఈ రెండు కూడా కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చాప్టర్ నెంబర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ. ఏంటంటే అది కోఆర్డినేట్ జామెట్రీ. అయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీ యొక్క వెయిటేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద వెయిటేజ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. సో మీకు ఏదైనా సరే ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దాని యొక్క వెయిటేజ్ చెప్పిన తర్వాత ఎంటర్ అవుతున్నాను, అవునా కదా? అలాగే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఎస్ఎస్సిఈఆర్టీ ఆర్ సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే డెఫినెట్లీ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఉంటుంది పేపర్లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30 అంటే 30లో ఏ కానీ బి కానీ ఏదో ఒక ప్లేస్లో అక్కడ ఇస్తాడు అనమాట. సో అదైతే కరెక్ట్గా చెప్పాలి అంటే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ 8 మార్క్ క్వశ్చన్ ప్లస్ 2 మార్క్ క్వశ్చన్. సో నియర్లీ 10 మార్క్స్ వెయిటేజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఎంతండి? 10 మార్క్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్. అయితే అసలు దీని యొక్క చరిత్ర కనుక చూసుకుంటే అంత డెప్త్ అవసరం లేదు. బట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఏంటంటే మనకు ఉన్నటువంటి గ్రాఫికల్ సెక్షన్స్ లో మనకి 4 క్వాడ్రెంట్స్ గురించి చెప్తుంది అనమాట. క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4. ఈ 4 క్వాడ్రెంట్స్ లో ఏ నెంబర్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెనీ డిస్కార్డ్స్ అనే ఒక మ్యాథమెటిషియన్ యొక్క సమక్షంలో ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది బాగా పాపులర్ అయ్యి డెవలప్ అవ్వడం జరిగింది. ఎవరండి మ్యాథమెటిషియన్? రెనీ డెస్కార్ట్స్. ఎవరండి? రెనీ డెస్కార్ట్స్ అనే మ్యాథమెటిషియన్ సమక్షంలో ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది కోఆర్డినేట్ జామెట్రీలో కోఆర్డినేట్స్ పక్కన పెడితే పాయింట్ అనే దాంతో మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఆ పాయింట్కి మనకి ఎవ్రీ పాయింట్ ఇట్ విల్ బి హ్యావింగ్ 2 కోఆర్డినేట్స్. ఓకే, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాం? పాయింట్ అనే ఒక కాన్సెప్ట్ తో స్టార్ట్ చేస్తాం. ఏంటండి? POINT, పాయింట్ అనే ఒక టాపిక్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ పాయింట్ ని లెటర్స్ డినోట్ విత్ P. ఎవ్రీ పాయింట్ ఇట్ విల్ బి హ్యావింగ్ 2 కోఆర్డినేట్స్, దట్ ఈస్ X కోఆర్డినేట్ అండ్ Y కోఆర్డినేట్. అయితే దాని వల్ల మీనింగ్ ఏంటి అసలు? ఈ P ఆఫ్ X, Y అంటే ఏంటి? అంటే ఈ పాయింట్ యొక్క X కోఆర్డినేట్ అంటే ఏంటి, ఈ పాయింట్ యొక్క Y కోఆర్డినేట్ అంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్, ఈ 2 కోఆర్డినేట్స్ కలిపి మనం ఏమంటున్నాం? పాయింట్ అంటున్నాం. అయితే దానివల్ల ఉపయోగం ఏంటంటే అది ఏ క్వాడ్రెంట్ లో ఉంది? Q1, Q2, Q3, Q4. మనకి 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. అంటే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఏదైతే ఉందో దాని యొక్క లొకేషన్ చెప్తాయి అనమాట. అంటే X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్ ని బేస్ చేసుకుని ఈ పలానా పాయింట్ P అనే ఒక పాయింట్ దాని యొక్క లొకేషన్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే Q1 లో ఉందా, Q2 లో ఉందా, Q3 లో ఉందా, Q4 లో ఉందా, అంటే ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్ బై యూజింగ్ ద కోఆర్డినేట్స్ P ఆఫ్ X, Y. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే P ఆఫ్ X, Y అంటే ఇక్కడ తేడా ఏంటి? P అంటే ఒక పాయింట్ కి 2 కోఆర్డినేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటవి? X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్. X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్. దీని యొక్క లొకేషన్ అంటే దీని యొక్క యూజ్ ఏంటని కూడా చెప్పుకున్నాం. ఏంటి? ఆ పాయింట్ ఏ లొకేషన్ లో ఉంది. లొకేషన్ అంటే 4 క్వాడ్రెంట్స్ లో ఏ క్వాడ్రెంట్ లో ఉంది. 4 క్వాడ్రెంట్స్ లో ఏ క్వాడ్రెంట్ లో ఉందో తెలపడానికి మనం ఈ కోఆర్డినేట్స్ అనేది వాడతాం అనమాట. అందులోంచి మనకి కోఆర్డినేట్ జామెట్రీ అంటే లొకేషన్ దాన్ని బట్టి మనం ట్రేస్ అవుట్ చేస్తాం అనమాట జామెట్రికల్ గా. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే P ఆఫ్ X, Y అని చెప్తున్నాం. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది X కోఆర్డినేట్ ఏదైతే ఉందో X కోఆర్డినేట్ ని ఆల్వేస్ వీ కాల్ ఇట్ యాజ్ యాబ్సిసా. ఏమంటామండి?
యాబ్సిసా అంటాం. ABSCISSA యాబ్సిసా ఏమంటాం? యాబ్సిసా అంటాం. ఎక్స్ కోఆర్డినేట్ ని ఎప్పుడూ కూడా యాబ్సిసా అంటాం. మరి వై కోఆర్డినేట్ ని ఆర్డినేట్ అంటాం. ఏమంటాం? ఆర్డినేట్. ORDINATE. ఎక్స్ కోఆర్డినేట్ అయితే యాబ్సిసా అంటాం. ఏమంటాం? యాబ్సిసా. ఓకే, వై కోఆర్డినేట్ అయితే ఆర్డినేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ P ఆఫ్ 3,2 అని ఇచ్చాను. ఈ 3,2 లో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి? 3, వై కోఆర్డినేట్ ఏంటి? 2. అంటే దాని అర్థం యాబ్సిసా ఏది? 3. ఎందుకంటే ఆల్వేస్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ యాబ్సిసా అండ్ ఆల్వేస్ వై కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ ఆర్డినేట్. అంటే దీన్ని బట్టి ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ని యాబ్సిసా అంటారు, వై కోఆర్డినేట్ ని ఆర్డినేట్ అంటారు. అది తెలియాలన్నమాట. అంటే పాయింట్ లో ఉన్నటువంటి 2 కోఆర్డినేట్స్ వాటి యొక్క పేర్లు. ఓకే, వాటి యొక్క పేర్లు అంటే ఏంటి? రెండు ఎక్స్ కోఆర్డినేట్ అయితే యాబ్సిసా, వై కోఆర్డినేట్ అయితే ఆర్డినేట్. ఆ పేరు మాత్రం మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ P ఆఫ్ -3,2 అని ఇచ్చాను. ఓకే, -3,2. ఇందులో ఆర్డినేట్ ఏది? 2. ఎందుకు? ఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ వై కోఆర్డినేట్. యాబ్సిసా ఏది? -3, ఎక్స్ కోఆర్డినేట్. ఆ విధంగా మనం యాబ్సిసా అండ్ ఆర్డినేట్ ని ఐడెంటిఫై చేస్తాం. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. అది ఒక ఇంట్రడక్షన్ టాపిక్ అనమాట. అంటే ఆర్డినేట్, యాబ్సిస్ అంటే ఒక ఐడియా వచ్చాయి కదా. అంటే ఎవ్రీ పాయింట్, లెట్ us టేక్ ఏ పాయింట్ P, it will be having 2 coordinates, x coordinate and y coordinate, such that it is denoted with P of x comma y, where x coordinate is called abscissa and y coordinate is called ordinate. Okay, అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీని యొక్క కంటిన్యూషన్. ఓకే, యాబ్సిసా, ఆర్డినేట్ అర్థమయ్యే కదండి. నెక్స్ట్ ఏంటంటే టాపిక్ ఆఫ్ క్వాడ్రెంట్స్. ఇందాక చెప్పాను చూడండి, క్వాడ్రెంట్స్ Q1, Q2, Q3, Q4. ఓకే, క్వాడ్రెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే క్వాడ్రెంట్స్ అంటే ఆ ఉన్నటువంటి పాయింట్ లొకేషన్ చెప్పేది అనమాట. ఆ పాయింట్ యొక్క లొకేషన్ ఏ క్వాడ్రెంట్ లో ఉంది. అంటే బేసికల్ గా క్వాడ్రెంట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాఫికల్ సెక్షన్ గురించి తెలియాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా గ్రాఫ్ తీసుకున్నాను. ఇలా గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ అవుతుంది Q1, ఇది సెకండ్ క్వాడ్రెంట్ అవుతుంది Q2, ఇది థర్డ్ క్వాడ్రెంట్ అవుతుంది Q3 అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ Q4. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఆరిజిన్ కి తీసుకోవచ్చు కదా. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని ఆరిజిన్ అంటాం. ఏమంటాం? ఆరిజిన్ అంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు 1, 2, 3 అండ్ అలాగే 4 ఇలా వెళ్తుంది. ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? -1, -2, -3 అండ్ -4. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇటు సైడ్ ఏమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇటు సైడ్ ఏమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పాజిటివ్ వై యాక్సిస్, డౌన్ కి వచ్చేటప్పటికి నెగిటివ్ వై యాక్సిస్. అంటే ఇక్కడ కూడా +1, అలాగే +2, +3 అండ్ +4. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు -1, -2, -3 అండ్ -4. ఇప్పుడు మీరు గ్రాఫికల్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. క్వాడ్రెంట్ 1 కనుక తీసుకుంటే ఈ రీజియన్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంది, అవునా? అలాగే వై కూడా ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంది. చూసుకోండి, +1, +2, +3, +4. అలాగే ఇక్కడ కూడా +1, +2, +3, +4. అంటే క్వాడ్రెంట్ 1 లో, అవునా, క్వాడ్రెంట్ 1 లో ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్. అంటే రెండు కూడా అంటే +x +y అనమాట. రెండు కోఆర్డినేట్స్ పాజిటివ్. అర్థమైందా లేదా? అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది తీసుకున్నాను అంటే +2. అలాగే ఇటు సైడ్ y తీసుకున్నాను +3 అంటే +2, +3 అంటే 2, 3 రెండు పాజిటివే. అంటే 2, 3 ఏ క్వాడ్రెంట్ లో ఉన్నాయి? ఇట్ బిలాంగ్స్ టు Q1. ఈ సింబల్ బిలాంగ్స్ టు అంటే రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఏ రెండు? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు కూడా పాజిటివ్ లో ఉన్నాయి కాబట్టి దట్ పాయింట్ బిలాంగ్స్ టు Q1. Q1 అంటే యాబ్సిసా, ఆర్డినేట్. అంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు కూడా ఎలా ఉంటాయి? పాజిటివ్ గా ఉంటాయి. అది Q1, క్వాడ్రెంట్ 1. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కి వచ్చేటప్పటికి Q2 అంటే ఇది క్వాడ్రెంట్ నెంబర్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఎలా ఉంది? నెగిటివ్ గా ఉంది. అంటే ఎక్స్ అన్నది నెగిటివ్ అంటే -x లో ఉంది. బట్ వై ఎలా ఉంది? Q2 లో పాజిటివ్ గా ఉంది. అంటే +y అవుతుంది, అవునా కదా? అంటే ఎక్స్ ఏమో నెగిటివ్, వై ఏమో పాజిటివ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఏమో నెగిటివ్,
y ఏమో పాజిటివ్. అంటే ఏంటి, ఇక్కడ +2 కాస్త ఇక్కడ -2 అవుతుంది. y లో చేంజ్ ఏం లేదు, +y అంటే ఇక్కడ కూడా +y అంటే +3 అవుతుంది అనమాట. అంటే -2 +3 అంటే x నెగిటివ్ ఉండి y పాజిటివ్ ఉంటే బిలాంగ్స్ టు ఏ క్వాడ్రంట్, Q2. ఓకే, ఇది బిలాంగ్స్ టు Q2. రెండు పాజిటివ్ ఉంటే Q1, రెండు పాజిటివ్ ఉంటే Q1, x నెగిటివ్ ఉండి y పాజిటివ్ ఉంటే Q2. నెక్స్ట్ కమ్ టు Q3, థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి x ఎలా ఉంది, నెగిటివ్ లో ఉంది, అంటే -x అన్నమాట. అలా y కూడా ఎలా ఉంది, నెగిటివ్ గా ఉంది, అంటే -y తీసుకోవచ్చు లేదా, అంటే ఇక్కడ రెండు నెగిటివ్, అవునా. అంటే ఇక్కడ అప్లై చేస్తే -2 -3, అవునా కదా, -2 -3 అంటే x కోఆర్డినేట్ అంటే యాబ్సిసా కూడా నెగిటివే, y కోఆర్డినేట్ ఆర్డినేట్ కూడా నెగిటివే. రెండు నెగిటివ్ ఉంటే Q3, రెండు పాజిటివ్ ఉంటే Q1, అంటే Q1 ఈజ్ ఆపోజిట్ టు Q3. సరిపోయిందా లేదా. Q1 లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే Q1 లో రెండు పాజిటివ్. ఓకే, ఏ రెండు, యాబ్సిసా ఆర్డినేట్ రెండు పాజిటివ్. బట్ ఇక్కడ Q3కి వచ్చేటప్పటికి రెండు నెగిటివ్ అవుతాయి, అంటే x కోఆర్డినేటివ్ నెగిటివే, y కోఆర్డినేటివ్ నెగిటివే. అంటే Q1 ఈజ్ ఆపోజిట్ టు Q3 రాయచ్చు లేదా, అంటే Q1 వర్సెస్ Q3 అంటే ఆపోజిట్ అయిందా లేదా. నెక్స్ట్ ఇప్పుడు Q2 లో చూడండి, Q2 లో x నెగిటివ్ అయింది, y పాజిటివ్ అయింది. బట్ ఇప్పుడు Q4 లోకి రండి, ఈ Q4 లో x ఎలా ఉంది, పాజిటివ్ గా ఉంది, అంటే +x, బట్ y ఎలా ఉంది, నెగిటివ్ గా ఉంది, -y. అర్థమైందా లేదా, +x -y అంటే x ప్లస్ కాబట్టి +2, y నెగిటివ్ కాబట్టి -3 అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, Q2 కి Q4 ఆపోజిట్ గా ఉంది, చూసుకోండి. ఎందుకు, Q2 లో x నెగిటివ్, బట్ Q4 లో x పాజిటివ్. అలాగే Q2 లో y పాజిటివ్, Q4 లో y నెగిటివ్. అంటే Q2 అన్నది Q4 కి ఆపోజిట్, లేదా Q4 అన్నది Q2 కి ఆపోజిట్. అలాగే Q1 అన్నది Q3 కి ఆపోజిట్, లేదా Q3 అన్నది Q1 కి ఆపోజిట్. అంటే ఈ రెండు ఒక పేరు, Q2 వర్సెస్ Q4 అన్నమాట. అంటే ఈ రెండు ఒక పేరు అన్నమాట. ఇవి మనకి క్వాడ్రంట్స్ యొక్క ఐడెంటిఫికేషన్. రేపు మనకి ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఇచ్చాం, 4,6 బిలాంగ్స్ టు డాష్ క్వాడ్రంట్ అంటాడు. ఇలా అడిగాడు అనుకోండి, 4,6 బిలాంగ్స్ టు డాష్ క్వాడ్రంట్ అంటాడు. 4,6 అంటే ఇక్కడ రెండు పాజిటివ్, చూసుకోండి, +4 +6 రెండు పాజిటివ్ అంటే బిలాంగ్స్ టు Q1. అలా కాకుండా -4,6 అంటే ఇలా ఇచ్చాడు, అంటే అప్పుడు ఏంటి, x నెగిటివ్ ఉంది, y పాజిటివ్ ఉంది, అంటే x నెగిటివ్ ఉంది, y పాజిటివ్ ఉంది, బిలాంగ్స్ టు Q2. ఓకే, x నెగిటివ్, y పాజిటివ్. అలా కాకుండా -4 -6 రెండు నెగిటివ్ ఇచ్చాడు, అప్పుడు ఏమవుతుంది, రెండు నెగిటివ్ ఉంటే Q3. ఓకే, ఇది Q1 కి ఆపోజిట్. అలా కాకుండా x పాజిటివ్ అంటే 4, -6 అంటే ఏంటి, x పాజిటివ్, y నెగిటివ్ అయింది, అప్పుడు Q4 అన్నమాట. అంటే ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఒక పాయింట్ యొక్క లొకేషన్, అది Q1, Q2, Q3, Q4 అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేది మనకి x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ విత్ క్వాడ్రంట్స్ అన్నమాట. ఇకపోతే ఇందులో ఇంకా మనం నెక్స్ట్ వీడియో క్లాస్ లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ముఖ్యంగా డిస్టెన్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, మిడ్ పాయింట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ట్రై సెక్షన్ కాన్సెప్ట్ ఉంటుంది, సెక్షన్ ఫార్ములా ఉంటుంది, రేషియో ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీలో చేస్తాం అనమాట. ఇది మనకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. అసలు కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటి, యాబ్సిస్ అంటే ఏంటి, ఆర్డినేట్ అంటే ఏంటి, క్వాడ్రంట్స్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్. ఇది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ లో అడుగుతాడు అనమాట. ఏంటంటే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. ఏదైనా ఒక పాయింట్, దీని అర్థం చూడండి, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే దాని రూపం ఎలా ఉంటుంది అంటే, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే కేవలం ఎక్స్ కోఆర్డినేటే ఉంటుంది, వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది. అంటే x, 0 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్వేస్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ హ్యావింగ్ ద జనరల్ ఫామ్ సచ్ దట్ x, 0. ఇట్ మీన్ దట్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏది 0 అయింది, y = 0 అయిపోతుంది అనమాట. అంటే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది, y లేదు, కాబట్టి y = 0 అవుతుంది. అంటే యాబ్సిసా మాత్రమే ఉంటుంది తప్ప
ఆర్డినేట్ అనేది ఉండదు. ఎప్పుడు పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆన్ వై యాక్సిస్. ఈసారి ఏం చెప్తున్నాను, పాయింట్ వై యాక్సిస్ మీద ఉందన్నమాట. అంటే ఆ పాయింట్ ఓన్లీ వై యాక్సిస్ మీద ఉంది, అంటే ఎక్స్ తో సంబంధం లేదు. కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 0 పెడతాము, ఓన్లీ వై కోఆర్డినేట్ మాత్రమే ప్రజెంట్ అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది లేదా? అంటే యాబ్సిసా అనేది 0 అయిపోతుంది, ఓన్లీ వై కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇవి ఫార్మ్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాం అనుకోండి, లెట్ ద పాయింట్ బి ఎక్స్ కామా 0 అని తీసుకుంటాం. అలా కాకుండా పాయింట్ ఆన్ వై యాక్సిస్ అన్నాం అనుకోండి, 0 కామా వై తీసుకుంటాం. అంటే వై యాక్సిస్ అంటే ఆర్డినేట్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ అంటే యాబ్సిసా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కామా 0, పాయింట్ ఆన్ వై యాక్సిస్ 0 కామా వై. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆన్ వై యాక్సిస్, కోఆర్డినేట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, యాబ్సిస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఆర్డినేట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, కోఆర్డినేట్ జియోమెట్రీ యొక్క ఇంట్రడక్షన్ ఏంటో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ తర్వాత డిస్టెన్స్ అని అడుగుతూ ఉంటాడు. ఇది కూడా జాగ్రత్తగా చేయాలండి. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. ఇది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ లో అడుగుతాడు. డిస్టెన్స్ ఫ్రమ్ అంటే మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు పాయింట్ కి డిస్టెన్స్ కి. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దాని యొక్క ఫార్మ్ ఏంటంటే ఎక్స్ కామా 0, 0 కామా వై. చూసుకోండి, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే డాష్ విల్ బికమ్ 0, వై విల్ బికమ్ 0. పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఎక్స్ విల్ బికమ్ 0. ఫార్మ్ అడిగాడు అనుకోండి, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ కామా 0, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే 0 కామా వై. అది ఫార్మ్ అనమాట. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్. ఇవి ఎలా ఐడెంటిఫై చేస్తాం. చాలా మంది పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఎవరు చేస్తుంటారు. అంత పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అవసరం లేదండి. ఇచ్చినటువంటి పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ 3,5 అనేది ఒక కోఆర్డినేట్ ఉంది అనుకోండి. 3,5 అంటే ఒక పాయింట్ ఏదో ఉంది, సచ్ దట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ 3, వై కోఆర్డినేట్ ఇస్ 5. అంటే యాబ్సిస్ 3 అవుతుంది, ఆర్డినేట్ 5 అవుతుంది. ఈ రెండు కలిపి ఒక పాయింట్ లొకేషన్ ఉంది, 3,5 అనేది ఉందన్నమాట. ఈ 3,5 అనే పాయింట్, ఈ 3,5 అనే పాయింట్ డిస్టెన్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇచ్చి ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందని అడుగుతాడు. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందని అడిగినప్పుడు ఎక్స్ కి ఆపోజిట్ ఏంటి, వై వాల్యూ చెప్పాలి. అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉంది. ఎన్ని యూనిట్స్? 5 యూనిట్స్ దూరంలో ఉందని చెప్పాలన్నమాట. అంటే డిస్టెన్స్ అడిగేటప్పటికి ఆపోజిట్ గా చెప్పాలి. అలాగే డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఇలా ఇచ్చాడనమాట, 3,5 ఫ్రమ్ వై యాక్సిస్ అంటున్నాడు. వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందంటే ఎక్స్ వాల్యూ చెప్పాలి. ఎంత? అది 3 యూనిట్స్ అనమాట. చూసుకోండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు పాయింట్ కి డిస్టెన్స్ కి. ఓకే, పాయింట్ కి డిస్టెన్స్ కి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇచ్చాను అనుకోండి, -3, -2 అని ఇచ్చాను. ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, -3, వై కోఆర్డినేట్ ఏంటి, -2. అంటే దీని యొక్క డిస్టెన్స్ అడుగుతాను. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్, లెట్ us టేక్ పాయింట్ ఇదేదో ఉంది, ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్ అన్నాను. వై యాక్సిస్ నుంచి అడుగుతున్నాను అంటే ఏం చెప్పాలి, ఎక్స్ వాల్యూ చెప్పాలి. అంటే -3 యూనిట్స్ అని చెప్పాలి. అలా కాకుండా ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ -3, -2 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే వై వాల్యూ చెప్పాలి, -2 యూనిట్స్ అనమాట. అంటే పాయింట్స్కి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా చెప్తాము, డిస్టెన్స్కి వచ్చేటప్పటికి ఆపోజిట్ గా చెప్తాము. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఐ థింక్ ద బేసిక్స్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ సఫిషియంట్. ఐ థింక్ అంటే కోఆర్డినేట్స్ అంటే చెప్పుకున్నాం, పాయింట్ ఫామ్ చెప్పుకున్నాం, డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఈ యాబ్సిస్ ఆర్డినేట్ అంటే చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, మిడ్ పాయింట్ కూడా చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.